చేయను. ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము. ఇప్పుడు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముందుగా 12 రాసులకి ఈ మాసంలో ఎటువంటి గ్రహచార ఫలితాలు ఉంటాయి, అది మంచివా చెడ్డవా అన్నది మనం గోచారం చూసుకుని చెప్పుకుంటాము. అది ముందుగా 12 రాసుల్లో ముఖ్యమైనది. తదుపరి మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయన్నమాట. మీనరాశి వారికి లగ్నంగా తీసుకుంటే కనుక లగ్నంలోనే శని ఉన్నారు, అంటే జన్మ శని వీరికి ఉన్నారనమాట. దాంతోపాటు రవి ఉన్నారు, 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, 4వ ఇంట్లో గురువు ఉన్నారు, 6వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో అంటే కుంభంలో కుజుడు, రాహువు, బుధుడు ఉన్నారనమాట. అందువల్ల మీనరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శని ప్రారంభం అయిపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా 5 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు నడుస్తూ ఉంది, జన్మశని నడుస్తూ ఉంది. అందువల్ల వీళ్ళకి ఏలినాటి శని ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. అది ఎందుకంటే చిన్న చిన్న విషయాలతోనే వీళ్ళకి ఇబ్బందులు కొన్ని వస్తూ ఉంటాయి. ఈ గ్రహాలు కూడా మారుతాయి. ఇప్పుడు 15వ తారీఖున మీనంలో ఉన్న రవి మేషంలోనికి వెళ్తారు, అది మేష సంక్రమణం. అట్లాగే కుంభంలో ఉన్నటువంటి బుధుడు 11వ తారీఖున మీనంలోనికి వస్తాడు, కుజుడు కూడా 3వ తారీఖున మీనంలోనికి వస్తారు. అయితే ఈ కుజుడు మీనంలోనికి రావడం వల్ల యుద్ధ భయం తగ్గుతుంది, ఎంత ఉధృతి కూడా తగ్గుతుంది అని అంటున్నారు జ్యోతిష్కులు. అందువల్ల అలా తగ్గితే అందరికీ మంచిదే. మనం కూడా ఇప్పుడే చిన్నగా మొదలయ్యే మనకు కూడా యుద్ధం వల్ల వచ్చే నష్టాలు మనకు కూడా ఫేస్ చేస్తున్నాం. పెట్రోల్ దొరకపోవడం, గ్యాస్ దొరకపోవడం ఇట్లాంటివి. అట్లాగే ఎంతమందో పాపం యుద్ధంలో అక్కడైతే ఎంతమందో అన్నీ కోల్పోయారు. ఇల్లు లేదు, గుడ్డు లేదు, తిండి లేదు, ఏమీ లేదు. చిన్నపిల్లల్ని చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. అలా ఉన్నారు. వాళ్ళకి దెబ్బలు తగిలితే వాళ్ళకి ఆఖరికి హాస్పిటల్కి వెళ్ళి మందులు వేసుకునే సౌకర్యం కూడా లేని పిల్లలు అక్కడ కనబడుతూ ఉన్నారు వీడియోలను. అందువల్ల మనందరం కూడా ఆ యుద్ధం తొందరగా తగ్గిపోవాలని, అక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిద్దాము. ఇంకేంటంటే జన్మశని, ఏలినాటి శని మీన రాశి వారికి బాగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోతారు. ఏది చిన్న విషయం అయినా సరే ఈ ఆందోళన వల్ల ఏమవుతుంది, మన వివేకం పోతుంది, మనం ఏం చేయాలో అది మర్చిపోతాం. ఈ టెన్షన్ పెరిగిపోవడం వల్ల తప్పులు చేసేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఆందోళన పడకండి. శని భగవానుడు అంత బాధలు మనం తప్పులు చేస్తేనే ఆయన మనకి శిక్షిస్తాడు. మనం తప్పులు చేయనప్పుడు భయపడవలసిన పని లేదు. ఆయన చాలా నిష్పక్షపాతంగా మనకి న్యాయాన్ని ఇస్తాడు. శిక్షణ అయినా అలాగే ఇస్తాడు, న్యాయాన్ని అలా ఇస్తాడు. మనం ధర్మం తప్పేమనుకోండి తప్పకుండా శిక్షిస్తాడు. అందువల్ల మనం అసలు ధర్మమే తప్పకుండా ఉంటే, న్యాయంగా ఉంటే ఆయన మనని శిక్షించాడు కదా. అట్లాగనే ఆలోచించుకుని మనం చేసే ప్రతి పని న్యాయంగా ధర్మంగా చేయాలి. అప్పుడు మనకి ఏ గ్రహాల వల్ల ఏ ఇబ్బందులు ఉండవు. ఇంకోటి ఏంటంటే కోపం, ఉద్రేకం, బద్ధకం. శని భగవానుడు బద్ధకం, ఇవాళ పూజొద్దులే, ఇవాళ పని రేపు చేద్దాంలే అనేటటువంటి బద్ధకాన్ని తప్పకుండా ఇస్తాడు. కానీ దాన్ని మనం అధిగమించితే మనకి ఆయన ప్రసన్నం అవుతారన్నమాట. ఈ కోపం, ఉద్రేకం తగ్గించుకోవాలి. అది ఉన్నవాళ్ళు కొంచెం దాని మీద కంట్రోల్ చేసుకుని కొంచెం ఆ కోపాన్ని, ఉద్రేకాన్ని తగ్గించుకోండి. కొంచెం ఆరోగ్య భంగం కూడా అవ్వే అవకాశాలు ఉన్నాయి. దానికి జాగ్రత్తగా ఉండండి. అకాల భోజనాలు లేదంటేనేమో ఇది చేయడం,
ఎండలో తిరగడం వల్ల వడదెబ్బలు కొట్టడం ఇవి మన చేతిలోనే ఉన్నాయి తగ్గించుకోవడానికి. అందువల్ల మనం మన దేవుడు చేసేవి మన 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 ప్రమేయం లేకుండా వచ్చే అనారోగ్యాలు కొన్ని, మన ప్రమేయంతో వచ్చే అనారోగ్యాలు కొన్ని. అందువల్ల అట్లీస్ట్ మన ప్రమేయం లేకుండా మనం కొన్ని ఇవి చేసుకున్నట్లయితే వచ్చే అనారోగ్యాలు కూడా తగ్గుతాయి అన్నమాట. ఇంకా మన ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. పరస్పరం సహకరించుకోవడం వల్ల సగం సమస్యలు తీరిపోతాయి అన్నమాట. అన్నింట్లో కూడా మీరు ఏ పని మొదలుపెట్టినా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి ఆయన శని భగవానుడు బద్ధకం లాంటివి పెట్టినా కూడా మనం వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే కనుక ఆయన మనకి సహకరిస్తారన్నమాట. మీ ప్రవర్తన ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా ఉంటుంది. మీరు దేనికన్నా బాధ్యతను వహించి ఆ బాధ్యతను మీరు వహించిన ఆ పనిని పరిపూర్ణంగా పూర్తి చేయగలిగే సామర్థ్యము పట్టుదల మీకున్నాయి. అందువల్ల అలాగ చెయ్యండి. ఇంకా క్రమశిక్షణ ఒకటి బాగా ఉంటుంది. ఆ క్రమశిక్షణే శని భగవానుడికి కావాల్సింది. క్రమశిక్షణగా ఉండండి, నీతిగా ధర్మంగా న్యాయంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు, వాహన సౌకర్యాలు ఉంటాయి. ఒకవేళ వాహనాలు కొందాం అనుకున్న వాళ్ళు కూడా కొన్ని అవరోధాలు ఉంటాయి. వాటిని ఆలోచించుకుని మీరు కొంచెం పెద్దలతో సంప్రదించి ఆ పని చేయండి. విద్యార్థులకు కష్టపడే తత్వం ఉండాలి, ఎలాగైనా సాధించాలి అనేటటువంటి పట్టుదల ఉండాలి. అందువల్ల ఆ రెండు కూడా విద్యార్థులు పెంచుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళు చదివే చదువుల్లో అయితేనే ఉద్యోగంలో అయితేనే అన్నింట్లో కూడా మంచి పట్టు సాధించగలుగుతారు. ఏప్రిల్ 2వ తారీఖున హనుమత్ జయంతి. ఆ రోజు హనుమంతుడి టెంపుల్కి వెళ్ళండి. అట్లాగే ఏప్రిల్ 20వ తారీఖునేమో అక్షయ తృతీయ పండుగ ఉంది. ఆ రోజు యాదగిరి నరసింహస్వామికి చందన లేపనం చేస్తారు. ఆ రోజు వీలైతే ఆయన దర్శనం చేసుకోండి. ఇక ఈ ఒక్క మీనరాశి వారే కాదు, అన్ని రాశుల వారికి కూడా ఈ సంవత్సరం మీరు చేయవలసిన స్తోత్రం ఏదైనా ఉంది అంటే అది కాలభైరవాష్టకం. అది శని భగవానుడి బాధ నుండి కూడా తప్పిస్తుంది. కాలభైరవాష్టకం చదవండి ప్రతిరోజు హనుమంతుడి టెంపుల్కి వెళ్ళండి. వెళ్ళలేకపోతే మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. ఇది ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో ఏమేమి ఉంటాయంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఆయన ఎక్కడున్నారంటే కుంభరాశికి 2వ ఇంట్లో అంటే మీనరాశిలో శని రవులు కలిసి ఉన్నారు. 3వ ఇంట్లో అంటే మేషంలో శుక్రుడు ఉన్నాడు. 5వ ఇంట్లో గురువు ఉన్నారు. 7వ ఇంట్లో కేతు ఉన్నారు. కుంభరాశిలోనే లగ్నంలోనే రాహువు బుధుడు కుజుడు ఉన్నారు. అంటే లగ్నంలో ఎన్ని పాపగ్రహాలు ఉన్నాయి? బుధుడు పాపులకు పాపు, మంచి వాళ్ళకి మంచిను. ఇంక రాహువు కుజుడు ఇక్కడే ఉన్నారు. అయితే ఈ గ్రహాలు కూడా ఇక్కడే ఉండవు. ఇప్పుడు 15వ తారీఖున ఏప్రిల్ 15వ తారీఖున రవి మీనరాశి నుంచి మేషరాశికి మారిపోతారు. అది మేష సంక్రమణ అంటారనమాట. అలాగే ఏప్రిల్ 11న బుధుడు మేషరాశిలో నుంచి కుంభంలో నుంచి మీనంలోనికి వెళ్ళిపోతారు. అలాగే ఏప్రిల్ 3వ తారీఖున కుజుడు కుంభంలో నుండి మీనంలోనికి వెళ్తారు. కుంభంలో నుండి మీనంలోనికి కుజుడు వెళ్ళడం మూలంగా కొంచెం ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, ఉధృతి తగ్గే అవకాశం ఉందని కొంతమంది జ్యోతిష్కులు చెప్పారు. అందువల్ల ఈ యుద్ధం మనం అందరం కూడా ఈ యుద్ధం ఎప్పటికైనా తగ్గిపోవాలని, అక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిద్దాము. మనందరం కలిసి జనం అందరూ ఒక్కళ్ళ ప్రార్థన కంటే 10 మంది ప్రార్థన, ఏదైనా ఐకమత్యం మనకు తెలుసు కదా, ఐకమత్యమే బలం అనేటటువంటిది మన ఇండియాలో ఉన్న నానుడది. అట్లాగే ఐకమత్యంగా మన అందరం కలిపి ఒకే కోరిక, అది కూడా మన గురించి కోరుకోవటం లేదు, అక్కడ ప్రజలందరూ సుఖంగా ఉండాలి, వేరే వారి గురించి మనం కోరుకుంటున్నాం కనుక మనం మన కోరికలు తీర్చకపోయినా భగవంతుడు వేరే వాళ్ళ సౌఖ్యం మనం కోరుకుంటే కనుక ఆ మన సహృదయతకి మంచితనానికి దేవుడు కరిగిపోయి ఆ కోరిక తీరుస్తాడు. అందువల్ల మనందరం కూడా ఆ యుద్ధం తగ్గిపోవాలని, అక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాము.
అయితే ఇప్పుడు ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఏప్రిల్ 20వ తారీఖున శుక్రుడు మేషంలోంచి వృషభంలోనికి వెళ్తారు. ఇది ఈ ఏప్రిల్ మాసంలో గ్రహాల చలనం అన్నమాట. ఇంకా రవి, బుధుడు, శుక్రుడు మారడం వల్ల ఈ రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. వీళ్ళ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధికారుల ప్రశంసలు దొరుకుతాయి. అంటే అధికారులు మీ పనితనాన్ని మెచ్చుకోవడము, మిమ్మల్ని గుర్తించడము, అది చాలు. అధికారులు మనం గుర్తించారంటే అబ్బా పలానా వ్యక్తి బాగా చేస్తాడు అని మన అధికారి మన పైబాస్ అంటే మనకి ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుంది. అట్లాంటి గుర్తింపు, ప్రశంసలు మీకు దొరుకుతాయి. ఇంకా మీరు దేన్ని విషయాన్ని వాగ్వాదం పెంచకండి. ఎవరైనా వాదించుతుంటే మీరు కట్ చేయడం నేర్చుకోండి. దాన్ని లాగి పెంచి అలా వాగ్వాదాలు పెంచుకోవడం వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలోనే. వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. అది ఉంటాయి, కానీ వాటిని మీరు దాటేయగలుగుతారనమాట. అది ఇబ్బందులు అనేటువంటి ఉన్నా కూడా వాటిని మీరు చాకచక్యంగా గెలవగలుగుతారు. ఔషధం సేవ ఉంటుంది, చిన్న చిన్నగా తప్పదు. కొంచెం ఈ మాసం కూడా గ్రీష్మ ఋతువులాగా ఉంటుంది. ఎండలు గ్రీష్మ ఋతువు ఇప్పుడే రాకపోయినా మనకేంటంటే వసంత ఋతువులోనే గ్రీష్మ ఋతువు ఎండలు ఉంటున్నాయి. అందువల్ల చిన్న చిన్న అనారోగ్యాలు జరుగుతాయి. దానికి పెద్ద బాధపడవలసిన పని లేదు. అది చిన్న చిన్న ఔషధ సేవ అనేటటువంటి తప్పకుండా ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు బాగా చేస్తారు. దానివల్ల మీకు మంచి జరుగుతుంది అనమాట. ఏ రకమైన దేవుడికి సంబంధించిందైనా పెద్దవాళ్ళని గురువులు గౌరవించడము, పెద్దవాళ్ళకి ఏ వృద్ధాశ్రమాల్లో ఏమైనా ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మంచి కార్యాలే. అందువల్ల మీకు మంచి జరుగుతుంది. మీరు ఇంకా ఎక్కడికైనా, ఇప్పుడు అందరికీ కూడా సెలవులు ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా తిరుపతి, శ్రీశైలం ఇట్లా ఏదో తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా మనం భగవంతుని దర్శించుకుంటాం కనుక మంచి జరుగుతుంది అన్నమాట. మీరు ఎప్పుడో మర్చిపోయినటువంటి పెట్టుబడుల మూలంగా డబ్బులు మీకు ఇప్పుడు రావడం మొదలవుతాయి. అది ఎక్కడైనా ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే ఒక్కసారి చూసుకోండి. దానివల్ల మీకు డబ్బులు ఇప్పుడు వస్తాయి. మీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం మీరు చేయగలుగుతారు. అట్లాగే దైవబలం మీకు చాలా బాగుంది. అందువల్ల మీకు ఇబ్బంది లేవు. ఆ దైవాన్ని ఇంకా ఎక్కువగా పూజించండి. సర్క్యులేషన్ వ్యాపారం ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. వాహనాలు పాత వాహనాలు అమ్మి కొత్త వాహనాలు కొనుక్కోవడం చేస్తారు మీరు. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు, అంటే మీకు ప్రమోషన్ ఇచ్చి వేరే చోటకి బదిలీ చేస్తారు. దానివల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది అన్నమాట. ఉద్యోగులకు ప్రమోషన్ రావడం కంటే ఆనందం ఇంకేముంటుంది. అలా బంధుమిత్రులందరినీ మీరు కలుస్తారు, వాళ్ళతో సంతోషంగా ఉంటారు. అంటే శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే ఇది ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ లేదంటే ఏదైనా శుభకార్యాలు చేయడము, లేదా డొనేషన్లు ఇవ్వడము, లేదా 10 మందికి అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, గురువులను పూజించడము, వృద్ధుల్ని ఆదరించడము, ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలే. ఇలాంటి వాటికి ధనం ఖర్చు అవుతుంది మరి, కానీ ఆ ధన వ్యయం చాలా మంచిది. అలాగే ఇక్కడ ఏప్రిల్ 2వ తారీఖుని హనుమత్ జయంతి, అందువల్ల ఆ రోజు హనుమంతుని పూజించడము. ఏప్రిల్ 20వ తారీఖునేమో అక్షయ తృతీయ పండుగ. ఆ రోజు ఈయన యాదగిరి నరసింహస్వామికి గంధంతో లేపనం చేస్తారు. అందువల్ల అది ఆయన్ని దర్శించడము, హనుమంతుని దర్శించడము చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే అన్ని రాశుల వారికి కూడా కాలభైరవాష్టకం పఠించడము ప్లస్ హనుమంతుడిని దర్శించడము ఈ సంవత్సరం అంతా చేయవలసినటువంటి పని. హనుమంతుని ప్రతిరోజు హనుమంతుడి గుడికి వెళ్ళలేకపోయినా కనీసం మంగళవారం, శనివారం అయినా ఆయన దర్శనం చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు.